వంటి వాడికి నేను తండ్రిగా ఉంది అని చాలామంది తల్లిదండ్రులు మాట వినని బిడ్డల మీద రకరకాలుగా బాధపడుతూ సంతాపడుతూ ఉంటారు. అలానే మీరు ఆలోచించినట్లుగానే, మీరు ఫీల్ అయినట్లుగానే, మీరు బాధపడినట్లుగానే దేవుని మనసులో కూడా ఒక బాధ ప్రారంభమైంది. ఏంటి ఆ బాధ అంటే, మనుషులను చేసినందుకు దేవుడు సంతాపాన్ని నొందాడు. ఇక అక్కడ మనుషులందరిలో నీతిమంతునిగా, యథార్థవంతునిగా కనబడినది ఒకే ఒక్క వ్యక్తి. ఆ వ్యక్తి పేరే నోవాహు. చెప్పండి, నన్ను చూసి చెప్పండి. నోవాహు. నోవాహు, నీవే ఈ తరములలో నీతిమంతుడివి అని దేవుడు మాట్లాడతాడు. ఆ వాక్యం చూపిస్తాను చూడండి. ఇది మూలవాక్యం కాదు, మీకు ఉదాహరణకు చూపిస్తున్నాను. 7వ అధ్యాయం 1వ వాక్యం, ఆదికాండం 1వ వాక్యం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవు నీ ఇంటి వారును వాడలోకి ప్రవేశించండి అని దేవుని యొక్క వాక్యంలో నోవహుతో దేవుడు మాట్లాడతాడు. భూప్రపంచం మీద ఎంతోమంది ఉన్నారు. వారందరిని కాదని నోవహు ఒక్కనితోనే ఎందుకు మాట్లాడాడంటే, నోవహు దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. మనం ఎలా సిద్ధపడాలి అంటే, ఒక ఆర్మీలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని, ఒక సైనికుడిని మనం ఉదాహరణగా తీసుకుంటే, దేశ సరిహద్దుల్లో కాపలాగా వస్తున్నటువంటి బార్డర్స్లో ఉన్నటువంటి సైనికులను మనం ఉదాహరణగా తీసుకుంటే, దేశమంతా ప్రశాంతంగా రాత్రిపూటైనా పగలైనా ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని హాయిగా నిద్రపోతూ ఉన్నారంటే, మొదటిగా దేవుని కృప, రెండవది మన దేశ సరిహద్దుల్లో కాపలాగా వస్తున్న సైనికుల యొక్క ప్రయాస. ఆ సైనికులను మనం ఒకసారి గమనిస్తే, వాళ్ళకు అప్పగింపబడిన డ్యూటీ టైంలో వాళ్ళు చేసేటువంటి సెంటరింగ్ విషయంలోనైనా, వాళ్ళు చేసేటువంటి గస్తీ విషయంలోనైనా, ఏదైనా సరే చాలా మెళకువగా ఉంటారు, చాలా అలర్ట్గా ఉంటారు. అంటే ఒక మాటలో మనం చెప్పాలంటే సరి అయిన సిద్ధపాటు. ఒకవేళ నిద్రపోతూ ఉన్నప్పుడు ఒకవేళ కంటి మీద కొనుకొచ్చి ఊరకట్ల కొరన పక్కన అట్లా తట్టి లేపితే వెంటనే వాళ్ళ చేతుల్లో వెపన్స్ తీసేసుకుంటారు. కారణం ఏంటి అంటే, సిద్ధంగా ఉంటారు అన్నిటికీ. శత్రువు ఏ మూల నుంచి, ఏ దిక్కు నుంచి వస్తూ ఉంటాడో తెలియదు కాబట్టి, ఈ గస్తీ కాస్తా ఉన్నటువంటి వ్యక్తి, దేశాన్ని కాపాడుతూ దేశానికి కావిలిగా ఉంటున్నటువంటి ఈ సైనికుడు చిన్న కునుకుపాటు వచ్చిన మరలా వెంటనే ఏమవుతాడు తెలుసా? అలర్ట్ అయిపోతాడు. మన భాషలో సిద్ధపడిపోతాడు, సంసిద్ధంగా ఉంటాడు. పరుగు పందెంలో పరిగెత్తేవాడు కూడా సిద్ధంగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. వివాహం సిద్ధపడినటువంటి, వివాహం ఏర్పడినటువంటి వివాహ కుమారుడైనా కుమార్తె అయినా, పెళ్లి కుమారుడైనా పెళ్లి కుమార్తె అయినా సిద్ధపడాలి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని కలుసుకోవడానికి, ఎదుర్కోవడానికి, వాళ్ళు వివాహ వేది మీదకి రావడానికి ఏమవ్వాలో తెలుసా? పెళ్ళికి వాళ్ళు సిద్ధపడాలి. దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం కూడా ఎలా వస్తామో తెలుసా? సిద్ధపడి దేవుని మందిరానికి వస్తాం. అలానే దేవునిని ఆరాధిస్తూ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం కూడా సిద్ధపడాలి. దేని కొరకు సిద్ధపడాలి అంటే, మొదటిగా దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. దేని కొరకమ్మా? దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. ఆయన ఎప్పుడు వస్తాడో అని ఆయన వైపు కన్నులెత్తి చూస్తూ, వర్షం లేని భూమి నెర్రలు విడిచి ఆశతో ఆకాశం వైపు వర్షం కొరకు ఏ విధంగా అయితే ఆశ పెట్టుకుని చూస్తుందో,
కావలివాడు కావలి ఉంటున్నటువంటి ఆ పట్టణానికి కావిలి కాస్తున్నవాడు ఉదయం కోసం ఏ విధంగా ఎదురు చూస్తాడో, మనం కూడా యేసయ్య రాకడ కొరకు ఎదురు చూడాలి. నా దేవుడు వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు. నా యేసయ్య వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు. నా యేసయ్య వస్తాడు, నేను పరలోకానికి వెళ్తాను. ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో అవమానాలు పొందాను, ఎన్నో శ్రమలు భరించాను. ఇక నా యేసయ్య వస్తే నాకు పరలోకంలో ఏ బాధలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు, ఏ కన్నీళ్ళు ఉండవు, ఎవరు నన్ను తిట్టేవాళ్ళు ఉండరు, ఎవరు నన్ను అవమానించేవాళ్ళు ఉండరు. ఇక్కడ ఎన్ని అవమానాలు అయితే పొందుతానో, నా దేవుని కొరకు ఎన్ని నిందలైతే భరిస్తానో, నా దేవుడు పరలోకములో నా కొరకు నీతి కిరీటాన్ని ఉంచాడు, నా కొరకు నీతి కిరీటాన్ని దేవుడు ఇస్తాడు అని ఆశతో ఎదురు చూడాలి. కన్నతల్లి కన్నబిడ్డ ఇంటికి రావడం ఆలస్యమైతే ఏ విధంగా ఆశతో చూస్తుందో, ఆకలవుతున్నటువంటి వ్యక్తి ఆహారం కొరకు ఏ విధంగా ఆశ పెట్టుకుని చూస్తాడో, దాహం వేస్తున్నటువంటి వ్యక్తి చెప్పండి, దాహం కొరకు ఏ విధంగా ఆశతో ఎదురు చూస్తాడో, ఎండలో ప్రయాణం చేసి 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 ఎండలో ప్రయాణం చేసినటువంటి ప్రయాణికుడు నీడ కొరకు ఏ విధంగా ఆశపడతాడో, ఎదురు చూస్తాడో, ఆ విధంగా యేసయ్య రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి. రెండవది, రక్షణ పొందడానికి సిద్ధపడాలి. లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, లోకంలో ఉన్నటువంటి మమకారాలను విడిచి, లోకంలో ఉన్నటువంటి స్నేహాలను వదులుకొని, దేవుని సిలువను గుండెలకు గట్టిగా హత్తుకుని, దేవుని కొరకు బ్రతకడానికి, దేవునికి జీవితాన్ని అప్పగించడానికి, జన్మతోహ పాపం, కర్మతోహ పాపం, వంశపారపర్యంగా వస్తున్న ప్రతి శాపం కొట్టివేయబడాలి అంటే యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి. యేసయ్య రక్తంలో కడగబడాలి. మనం యేసయ్య రక్తంలో కడగబడి రక్షించబడడానికి సిద్ధపడాలి. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్, రక్షించబడిన మనం అనేక మందిని రక్షణకు సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది చెప్పండి, దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూచినంత మాత్రం సరిపోదు, రక్షణ పొందాలి. రక్షణ పొందడానికి సిద్ధపడాలి. రక్షణ పొందినటువంటి వ్యక్తి సిద్ధపడిన తర్వాత తన రక్షణ నిజమైనదైతే, సరైనదైతే, ఆ రక్షణలో దమ్ము సబ్జెక్ట్ కనుక ఉంటే అనేక మందిని సిద్ధపరుస్తాడు. ఈ బాటిల్లో వాటర్ ఉన్నాయి, ఈ బాటిల్ నా దాహాన్ని తీరుస్తుంది. ఈ బాటిల్లో నీళ్లు లేకపోతే అది నా దాహాన్ని కాదు, మీ దాహాన్ని కూడా తీర్చలేదు. ఈరోజు రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఫుల్ ఫామ్లో ఉండాలి. అంటే దేవునిలో ఫిలప్ అయిపోవాలి, ఫుల్ అవ్వాలి. దేవునికి యేసయ్యకు హృదయంలో చోటిస్తే హృదయంలో నుంచి జీవ జల నదులు ప్రవహిస్తాయని దేవుని వాక్యం చెప్తుంది. చెప్పలేదమ్మా? దేవుని వాక్యం చెప్తుంది. వాని కడుపులో నుండి జీవ జల నదులు ఉబికి పారతాయని ప్రభు చెప్తున్నాడు. నిజంగా రక్షించబడిన నీలో యేసయ్య ఉంటే, రక్షించబడిన నీలో దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఉంటే, నీ గుండెల నిండా దేవుని వాక్యానికి చోటు ఉంటే అనేక మంది దాహాన్ని తీర్చగలుగుతావు. కాబట్టి ఈరోజు బాప్తిస్మం పొందిన మీరు, రక్షించబడిన మీరు చేయాల్సిందేంటో తెలుసా? దేవునిలో ఐక్యం అవ్వాలి. దేవుని ప్రేమ మనలో నింపబడాలి. దేవుని వాక్యం మనలో నిలిచి ఉన్నప్పుడు మనలో నుంచి దేవుని మాటలే బయటకు వస్తాయి. దేవుని మాటలే బయటకు వస్తాయి. హృదయం నిండినదే చెప్పండి అమ్మ, మీ స్వరం కూడా, మీ కమ్మనైన స్వరం వినాలని ఆశపడుతున్నా. హృదయం నిండినదే నోరు మాట్లాడుతుంది. అంటే కొండలో ఏది ఉంటే గంటిలోకి అదే వస్తుంది. ఏ బావిలో ఏ నీళ్ళు ఉంటాయో చేదే కొండలో కూడా అయ్యే నీళ్ళు వస్తాయి. లోపల ఒకటి ఉండి బయటకు ఒకటి రాదు. నువ్వు నిజమైన ఆత్మీయునివైతే, నిజమైన ప్రార్థనాపరునివైతే, నువ్వు నిజంగా యేసయ్య బిడ్డవైతే
నీలో వాక్యం ఉంటుంది. దేవుని వాక్యంతో ఫిలప్ అయిపోతావు. నీలో ఉన్నటువంటి డాష్లు అన్నీ ఫుల్ అయిపోతాయి. హల్లెలూయా. ఇంక ఫిల్లింగ్ ది బ్లాంక్స్ అని ఉండదు. బిట్ పేపర్ ఉండదు. ఇంక నీకు నీ హృదయంలో ఏముంటుంది? ఆన్సర్ షీటే ఉంటుంది. నీ హృదయంలో ప్రశ్నార్థకాలు ఉండకూడదు. ఇంకా యేసయ్య నీలో ఫుల్ అయిపోయినప్పుడు, ఫిలప్ అయిపోయినప్పుడు, నీవు దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని పొందినప్పుడు, నీవు అనేక మందికి రక్షణ ఆనందాన్ని గురించి వివరించి చెప్పగలుగుతావు. నీ తేనె గురించి ఒక ఎస్ఐ రాయమన్నారు అనుకోండి, ఒక వ్యాసం రాయమన్నారు అనుకోండి. మొదటిగా తేనె గురించి ఆ వ్యక్తికి తెలిసి ఉండాలి. తేనె రుచి ఆ వ్యక్తి చూసి ఉండాలి. తేనె ఇలా ఉంటుంది, తేనెగల ద్వారా ఇలా తేనె ఇలా తయారవుతుందని వ్యాసం రాయగలుగుతాం. అసలు తేనెని గురించే నీకు తెలియకపోతే, తేనె నువ్వు తినకపోతే, తేనె యొక్క మాధుర్యం నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతావు? చెప్పగలవా? చెప్పలేవు. ఈరోజు రక్షించబడినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, యేసయ్య బిడ్డలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా, యేసయ్య నీలో ఉన్నప్పుడు యేసయ్య ఏంటో ఎదుటి వ్యక్తికి నువ్వు చెప్పగలుగుతావు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, యేసయ్య నీకు అర్థమైతే ఎదుటి వ్యక్తికి నీ ద్వారా అర్థమవుతుంది. కాబట్టి నేను వాక్యంలోనికి వెళుతున్నాను. నీవే నీతిమంతుడవు, ఈ తరములలో నా ఎదుట యథార్థవంతుడవని నోవహుతో ప్రభువు చెప్పాడు. నోవహుతో ప్రభువు చెప్పి, నువ్వు ఓడను సిద్ధం చేసుకో, నీవు నీ కుటుంబం ఈ ఓడలో ప్రవేశించండి అని దేవుడు చెప్పినప్పుడు, నోవహు ఓడ సిద్ధం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఏం చెప్పాడు? సువార్త చేశాడు. ఏం చేశాడు? సువార్త చేశాడు. నోవహు సిద్ధపడ్డాడు జలప్రళయం నుంచి తప్పించబడడానికి, నాశనం నుంచి తప్పించబడడానికి, రక్షణ పొందడానికి, దేవుని యొక్క చిత్తంలోనికి రావడానికి నోవహు సిద్ధపడిపోయాడు. వాళ్ళు సిద్ధపడలేదు. వాళ్ళని నేను నాశనం చేయాలనుకుంటున్నాను నోవహు, వాళ్ళ సంగతి నాకు వదిలేసేసి నీ పని నువ్వు చూసుకో, నువ్వు వాడ కట్టేసేసుకో, నువ్వు నీ భార్య నీ బిడ్డలు నీ కలిగిన వాళ్ళంతా వాళ్ళకి వెళ్ళిపోండి, నా సంకల్పంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాటిని నేను లోనికి పంపిస్తానని ప్రభువు చెప్పాడు. సరేనయ్యా, మంచి పని అయ్యా, మా కుటుంబమే బాగుపడాలి, పక్కనోడు నాశనమైపోవాలయ్యా, పక్కనోడు కిందకి వెళ్ళిపోవాలయ్యా, పక్కనోడు ఏమైనా అయిపోవాలయ్యా, ఎందుకంటే మా ఇంటి పక్కనోడు అంటే మా మీద ఎంత కోపమో, మా ఇంటి పక్కోడికి మా ఇంటి ఎదురుకోడికి మా మీద ఎంత ద్వేషమో అని మనం పక్క వారి యొక్క నాశనం కోరుతాం. కానీ నోవహు అలా నాశనాన్ని కోరినవాడు కాదు. నోవహు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడో తెలుసా? ప్రభువు చెప్పాడు, నీవును నీ కుటుంబమును రక్షించబడతారు, నీవు నీ కుటుంబం కోసం మాత్రమే వాడగట్టుకో అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది మాటలు? ఎవరి కొరకు చెప్పండి? నోవహు కుటుంబం కొరకు మాత్రమే వాడను. మరలా చదివిస్తాను మాట చూడండి, 7వ అధ్యాయం 1వ మాట. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక, అక్కడి నుంచి మీరు అండర్లైన్ చేసుకోవాలి, నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. ఎవరెవరు? నీవు అంటే నోవహు ఇంటివారు. ఎందులోనికి ప్రవేశించమని చెప్పాడు యేసయ్య? వాడలోకి ప్రవేశించమన్నాడు. వాళ్ళలోకి ప్రవేశించిన తర్వాత ఏమవుతాయి? భూమి ఆకాశము తూములు తెరవబడతాయి. ప్రచండమైనటువంటి నీరు భూమి అంతటిని కూడా ముంచెత్తేస్తుంది. 40 రాత్రుళ్ళు 40 పగళ్ళు ప్రచండమైన వర్షాన్ని నేను కురిపిస్తానని ప్రభు చెప్పాడు. అమ్మయ్య, మేము సేఫ్ అయ్యాం, పక్కనోడు ఏమైపోయినా పర్వాలేదు అని అనుకోలేదు. నోవహు వాడ నిర్మాణం చేస్తూ తన వారందరికీ, తన గ్రామంలో ఉన్న వారందరికీ, తన పట్టణంలో ఉన్న వారందరికీ, తనకు తెలిసిన వారందరికీ ఏం చేశాడమ్మా? సువార్త తెలియచేసాడు. దేవుని ఉగ్రత రాబోతుందని చెప్పాడు, నాశనం రాబోతుందని చెప్పాడు. మీకు తెలుసా, నోవహు జలప్రళయానికి ముందు వర్షం అనేది వాళ్ళకి తెలియదు.
అప్పట్లో ప్రజలకు వర్షం అంటే ఎట్లుంటుందో కూడా తెలియదు. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షాన్ని దేవుడు పంపిస్తాడు. కాబట్టి దేవుని నమ్ముకోండి, పాపాన్ని వదిలిపెట్టండి, మీ అలవాట్లు మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి, ఇదేనా మీ బ్రతుకు, ఇదేనా జీవితం అనుకుంటుంది. ఇది కాదు జీవితం, ఇంకొకటి ఉంది, నిత్యమైన జీవితం. ఈ లోకంలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి, దేవుడు నిత్యరాజ్యాన్ని కొరకు సిద్ధపరుస్తాడని చెబుతుంటే వర్షమా? ఎందుకంటే వాళ్ళకి వర్షం అంటే తెలియదు. అప్పట్లో వర్షం అనేది పడల. కానీ ఆ పరిస్థితులు నోవహు దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ఉగ్రత దినాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు వింటున్న ప్రజలంతా నోవహుని వెర్రోడిగా చూశారు. ఎలా చూశారు? మీరు కూడా పొలాల్లో పనికిమాలిన ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నప్పుడు మీరు ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి దేవుని మాటలు చెప్తా ఉన్నారనుకోండి, ఎత్తారు, స్టార్ట్ చేశారు. కొంత దేవుని గురించినటువంటి మాటలు కానీ మంచి విషయాలు కానీ మనం ఎవరికైనా చెప్తున్నామని అనుకోండి, మనల్ని ఒక ఎర్రోళ్ళుగా చూస్తారు, మనల్ని ఒక పిచ్చోళ్ళుగా చూస్తారు. అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే, అందరు ఎర్రోళ్ళుగా చూస్తున్నారు, పిచ్చోళ్ళుగా చూస్తున్నారు, ఎవరు చెప్పినా వింటలేదు అని ఆ మాటలు చెప్పిన కానుండి మనల దగ్గరికి రానిట్లేదని ఏం చేస్తారంటే ఆ టాపిక్ మాట్లాడటం మానేస్తారు. ఎందుకయ్యా పాస్ గారు చెబుతున్న కానుండి మమ్మల్ని పిచ్చోళ్ళుగా చూస్తున్నారు, ఏదోలాగా చూస్తున్నారయ్యా అని అనుకుని మీరు చాలామంది ఫీల్ అయిపోయి సువార్త చెప్పడం మానేశారేమో, మీ నోటికి తాళం వేసేసుకున్నారేమో. ఈ అనుభవం మీకే కాదు, మొదటిగా నోవహుకి ఎదురైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు విన్నా వినకపోయినా, అంగీకరించకపోయినా, ఆహ్వానించినా తృణీకరించిన వాడ నిర్మిస్తూ సువార్త ప్రకటించాడు నోవహు. అనేక మందికి దేవుని ఉగ్రత దినాన్ని ప్రకటించాడు. జలప్రళయం రాబోతుందని చెప్పాడమ్మా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను తెలియజేస్తున్నటువంటి విధానంలో మిమ్మల్ని ఎవరైనా తృణీకరించినా, ఎవరైనా చిన్న చూపు చూచినా వాటిని లక్ష్యం చేయొద్దు. ఎదుటి వ్యక్తి వినకపోయినా, అంగీకరించకపోయినా నీ బాధ్యతగా దేవుడు నీ గుండెల్లో పెట్టిన భారం ఏంటో తెలుసా? నీవు పొందిన రక్షణ నిజమైనదైతే ఆ రక్షణ ఆనందం నీ ఒక్కని దానితోనే ఉండదు, కానీ ఆ రక్షణ ఆనందాన్ని అనేక మందికి పంచుతావు. నోవహు అనేక మందికి ప్రకటిస్తూ ఉంటే అవమానించారు, తృణీకరించారు, హేళన చేశారు. ఏంది నోవహు వాడ కడుతున్నావా? ఎలా ఉంది వాడ? ఇంకొద్ది పెద్దది చేయకపోయావా? పలానా చెక్క తీసుకొచ్చి పెట్టుకోకపోయావని నోవహుని ఎగతాళి చేశారు. కొన్నిసార్లు మనం దేవుడు చెప్పినట్లుగా నడుస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో మనం నష్టపోయినా, కొన్ని విషయాల్లో అనేకమైన విషయాల్లో దేవుడు మనల్ని మొదట నష్టాలకు అప్పగించిన తర్వాత ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. దేవుని నువ్వు ఉదయం లేవగానే ప్రార్థనతో ప్రారంభించే వ్యక్తి నీకెందుకు ఇట్లా అయింది? మీరు ప్రార్థనకు వెళ్ళేవాళ్ళే కదా, మీకెందుకు వచ్చిన ఈ కష్టాలు? మీరు ప్రార్థనకు పోయేవాళ్ళే కదా, లేస్తే మీ నాన్న, మీ పిల్లలు, మీ అమ్మ ప్రార్థనకు పోయి ప్రార్థన చేస్తుంది కదా, మరి మీకెందుకు వచ్చిన ఈ కష్టాలు? ఎందుకు వచ్చింది మీకే ఈ సమస్య? పక్కనోడు చూడు, పక్కింటోడు ప్రార్థన పోకుండా బాగా బొర్ర పెంచి దిట్టంగా ఉన్నాడు, వాడు బాగానే ఉన్నాడు, నీతి న్యాయం లేకుండా. నువ్వు నీతిగా ఉంటున్నా కానీ ఎందుకు అనేక దినాలు కిందకు దిగజారిపోతున్నావు అని పక్కనున్నోళ్ళు సైతాను చేత ప్రేరేపించబడి సైతాను వాళ్ళలోకి వచ్చి మన విశ్వాసాన్ని పాడు చేయడానికి రకరకాలుగా మాట్లాడి మన విశ్వాసాన్ని చల్లార్చే మాటలు చెప్తారు. నేను అంటాను, పక్కింటోడు నీతి న్యాయం లేకుండా బుర్ర పెంచాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాడు నరకానికి రెడీ అవుతున్నాడని దాని అర్థం. స్తోత్రం కలుగునుగాక. ఎన్ని బాధలైనా, ఎన్ని అవమానాలైనా నీతిని విడిచిపెట్టకుండా, యథార్థతని విడిచిపెట్టకుండా, దేవుని కొరకు నీతి కలిగి అన్ని విషయాలలో తగ్గించుకుంటూ, తనను తాను తగ్గించుకుని, తన తగ్గింపును బట్టి దేవుని మహిమపరుస్తూ తలదించుకుని ప్రభు కొరకు ముందుకు సాగిపోతున్న వ్యక్తి చేతంగా కాదు, బలం లేక కాదు, సిగ్గు లేక కాదు, రోషం లేక కాదు, ప్రభు ప్రేమను బట్టి. ఎందుకు మౌనంగా ఉంటున్నాడో తెలుసా? ఆ వ్యక్తి పిచ్చోడై కాదు, ఆ వ్యక్తి కోసం దేవుడు కిరీటాన్ని దాచిపెట్టాడు. ఆ కిరీటాన్ని పోగొట్టుకోకూడదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షించబడిన మీ జీవితాలలో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి,
అవమానాలు వస్తాయి. ఇంకొక మాట చెప్పమంటారా? మీరు రక్షించబడిన నాటి నుంచి మీరు విశ్వాసంలో వృద్ధి చెందనివ్వకుండా సాతాను చాలా తెలివిగా మీ రక్షణలో ఆసక్తిని చల్లార్చడానికి, దేవునిపై ఉన్న ప్రేమ మమకారాన్ని పోగొట్టడానికి, దేవునిపై ఉన్నటువంటి ఆసక్తి చల్లార్చడానికి సాతాను ఎన్నో విధాలుగా మీ మీద దాడి చేస్తాడు. ఎన్నో విధాలుగా దాడి చేస్తాడు. మీరప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నిజమైన విశ్వాసం కలిగిన వారికి మాత్రమే పరీక్ష. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మీరు భయపడమాకండి. అలాంటి సమస్యలు వస్తున్నాయి అంటే నీ విశ్వాసం సరైంది కాబట్టే నిన్ను పడగొట్టడానికి సైతానుగాడు నువ్వు నిలబడితే వాడు పని జరగదని, నిన్ను పడగొట్టి తన పనిని జరిగించుకోవాలని, దేవుని ఎదుట నిన్ను వెక్కిరించాలని వాడు ఏం చేస్తాడు తెలుసా? నీ కొరకు రాత్రింబవళ్ళు చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేస్తాడు. దేవదూతల ఎదుట నిన్ను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఘనపరుస్తాడు. ఇదిగో నా కుమారుడు ఎన్ని బాధలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని సమస్యలైనా, ఎన్ని ఇబ్బందులైనా నన్ను, నా ప్రేమను మర్చిపోలేదు, నన్ను, నా సహవాసాన్ని విడిచిపెట్టలేదు, నా కొరకు ఎన్నో అవమానాలు భరించాడు, నా కొరకు ఎన్నో బాధలు భరించారు. ఇదిగో నా కుమార్తె తన భర్త తనను కొడుతున్నా, మందిరానికి వెళ్ళొద్దన్నా, దేవుణ్ణి ఆరాధించొద్దన్నా కూడా ఎన్నో అవమానాలను భరించింది నా బిడ్డ. ఎన్నో దినాలు కూలిని ముంచుకుంది, ఎన్నో డబ్బులను నా కొరకు నష్టపరుచుకోవడానికి ఇష్టపడింది, కానీ నా నుంచి నా బిడ్డ దూరం కాలేదు, నా కుమార్తె దూరం కాలేదని పక్కనున్న దేవదూతలతో చెప్పుకొని సంబరపడిపోతాడు. నిన్ను గురించి, నన్ను గురించి. యేసయ్య స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటప్పుడు నిన్ను బట్టి దేవదూతలు విన్నప్పుడు సాతానుగాడు ఈ స్వరాన్ని వింటాడు. దేవుడు దేవదూతలతో చేసేటువంటి సంభాషణ దుష్టుడు విని, సేమ్ ఇదే కదా యోబు గ్రంథంలో జరిగింది. దేవదూతలందరూ తటస్థించు కాలం ఒకటి వచ్చినప్పుడు అందరి గురించి అన్ని సమావేశం అయిపోయిన తర్వాత యోబు గురించి మాట్లాడుతున్నప్పుడు యోబు గురించి సాతానుగాడు విన్నాడు. అలానే పలానా 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 విశ్వాసి, పలానా సంఘంలో ఎదుగుతున్నటువంటి బిడ్డ, పలానా మందిరంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తి, పలానా మందిరంలో ఎదుగుతున్నటువంటి పరిచర్య చేస్తున్న పరిచారకులు, పలానా ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు అని దేవుడు తన దూతలకు చెప్పుకొని ఆనందిస్తాడు మన సత్క్రియలను బట్టి. వీటిని వింటాడు. అవునా? వాడిని ఎట్లా పడగొట్టి ఇప్పుడే ఎట్లయితే దేవదూతల దగ్గర నువ్వు గర్వంగా చెప్పుకున్నావో, ఏ వ్యక్తి గురించి అయితే నువ్వు ఘనంగా చెప్పుకున్నావో ఆ వ్యక్తిని గురించి నువ్వు ఘనహీనంగా చెప్పుకొని, అదిగో దేవదూతలు ఈ వ్యక్తి గురించా ప్రభువా నువ్వు మొన్న చెప్పావు, మరి ఈడేం తిట్టున్నాడు, ఏమి గురించా నాయన నువ్వు ఇంత గౌరవంగా చెప్పుకున్నావు, ఏమైంది, పొడిచే యుద్ధంలో తగాదాడుతుంది, నువ్వు ఎంత మంచిగా చెప్పావు ప్రభువా, ఏమైంది ఇట్లుంది అని దేవదూతలు ప్రభువుని అడిగితే నిన్ను బట్టి ప్రభు తలదించుకునే స్థితిలో ఉండకూడదు. నోవహు ఎన్ని పరిస్థితులు తన జీవితంలో ఎదురైనా కూడా తన సువార్త భారం ఆగల, తృణీకరించినా అంగీకరించినా దేవుని ప్రేమను ప్రకటించకుండా మానలేదు ఆయన. వాడ నిర్మాణం జరిగేదాకా ఒప్పుకున్నారా వాళ్ళు వర్షం వచ్చిద్దని? నోవహు చెప్పిన ఒక్క మాట అయినా ఒక్కళ్ళైనా విన్నారా? చిన్నమ్మాయి ఒక్కళ్ళైనా విన్నారా? వినలే. ఇక దేవుడు చెప్పిన సమయం వచ్చింది. నోవహు కుటుంబం వాళ్ళలోకి వెళ్ళిపోయారు. జతలు జతలుగా పరిశుద్ధపరచబడిన ప్రతి జంతువులు కూడా, అడవి జంతువులన్నీ వాళ్ళలోకి వెళ్ళిపోయాయి. దేవుడే స్వయంగా డోర్ క్లోజ్ చేసాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక మాట, నేను తీసిన తలుపులను ఎవడు వేయలేడు, నేను వేసిన తలుపులను ఎవడు తీయలేడు. ఆయన తలుపులు తెరిస్తే వేయగలిగిన వాడు ఎవడున్నాడు ఈ లోకంలో? ఆయన మూస్తే తెరవగలిగిన సైంటిస్టులు ఎవరున్నారు? ఎవరు లేరు. దేవుడు ద్వారం మూసాడు, ఆకాశానికి భూమికి ఆజ్ఞాపించాడు. భూమి తన తూమును తెరిచింది, ఆకాశ తూములు తెరవబడ్డాయి. పగిలిన కొండ నీళ్లు గారినట్లుగా ఆకాశం నుంచి నీళ్లు గారుతున్నాయి, భూమిలో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇటు పైనుంచి నీరు, క్రింద నుంచి నీరు ఏకమయ్యాయి. అనేకమైన ఇళ్ళు మునిగిపోతున్నాయి. మళ్ళాంటి తెలివి కలిగిన వాళ్ళు, మన పమిడిపాడు వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ కదా. మన పమిడిపాడు వాళ్ళు ఏం చేశారంటే
వర్షం అంటే ఏమైద్దిలే అనుకొని కొంచెం ఎత్తు కలిగిన ప్రాంతాలకు ఎక్కారు. ఇళ్ళని కొట్టుకుపోతుంటే ఎత్తైన ప్రాంతానికి ఎక్కారు. ఇక ప్రాంతానికి ఎక్కినా కూడా కాలక్రమేణా నీళ్లు పైకి వస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాలక్రమేణా నీళ్లు పైకి వస్తూ ఉంటే ఇంకా మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మన ఊరిలో. మా ఎత్తుకొని పక్కిళ్ళమ్మా. ఇంకా అతికి మించిన జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేశారంటే కొండలు ఎక్కారు. మన వాళ్ళకి జ్ఞానం కాదు, అతి తెలివితేటలు ఎక్కువ. తెలివి కాదు, అతి తెలివితేటలు ఎక్కువ. కొండ ఎక్కారు. కొండ ఎక్కితే దేవుడు ఊరుకున్నాడా? ఏం చేశాడు? గుళ్ళు బళ్ళు మొత్తం ఫుల్ అయిపోయాయి. ఇంక చిన్నగా అయిపోయినాయి. ఇంక మాకు ప్రశాంతత డోక లేదని ఒకడేం చేస్తాడు, లంచ్ బాక్స్ తీసుకొని చపాతీ తింటున్నాడు చూసుకుంటాడు. ఎక్కడికి ఎక్కి? కొండ ఎక్కి. ఇంక చింత లేదు. ఇక వాన తగ్గాను, నీరు బాధ తప్పినని కొండెక్కి తింటున్నాడు. టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసుకుని తింటా ఉన్నాడు. ఏం కాదు అని అనుకుని ఒక కునికేద్దాం అనుకుని పడుకున్నాడు. చిన్నగా పడుకున్న ప్రాంతం అంతా చెమ్మ తగులుతుంది. ఏందబ్బా అని ఇంట్లో చూసేసరికి నీళ్లు. ఇంకొంచెం పైకి ఎక్కాడు. పర్వతాలు సహితం మునిగిపోయాయట. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేశారు? కింద అయితే మునిగిపోవు, లోతట్టు ప్రాంతాలు అయితే నీళ్ళు వచ్చేసి మునిగిపోతాయి. ఎత్తు ప్రాంతంలోకి వెళితే నీళ్ళు రావు కదా అనుకుని ఏం చేశారన్నా, పైకెక్కి ఒక నిద్ర వేశారు. నిద్రపోయే లేచేలోపు ఏమైంది? కొండలు కాదు, పర్వతాలను సైతం ముంచెత్తగలిగినటువంటి శక్తి సామర్థ్యం నా దేవునికి ఉంది. హల్లెలూయా. అదే ప్రేమిస్తే ప్రాణం పెడతాడు. ఆ ప్రేమను అర్థం చేసుకోకపోతే తీసుకెళ్ళి అగ్నిగుండానికి అప్పగిస్తాడు. అసలు ఇంకా నేను వాక్యంలోనికి వెళ్తున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి విషయం, సిద్ధపడినటువంటి నోవహు సిద్ధపరచాలన్న భారం తనలో ఉంది. మీకు ఒక్క వాక్యం రెఫరెన్స్ మీకు చూపించి వాక్యంలోనికి వెళ్తాను. బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేయొద్దండి ఒకసారి. అంటే కొంతమంది సగం తీసుకున్నారేమో. మంచిది. కొరింథీ రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వాక్యం. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు అద్దుగో ఆయన మరణమును చాలు. ఏం చేయాలి? ప్రచురించటం అంటే ప్రకటించాలి. ఇప్పుడు రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి మీద ఏ భారం ఉంది, ఏ బాధ్యత ఉంది? అంత పని నేను చేయలేను పాస్టర్ గారు, ప్రార్థనకు రమ్మంటే వస్తాను కానీ ఎదుటోళ్ళకి దేవుని మాటలు చెప్పమంటే నాకు చేత కాదండి, నాకు చదువు రాదండి అని అనొచ్చు. వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎట్లా మారేవో చెప్పు చాలు. నీ జీవితంలో దేవుడు చేసిన మేలేంటో చెప్పు. నువ్వు ఎదుగుతున్న సంఘంలో ఉన్న క్రమం ఏంటో చెప్పు. నువ్వు ఎదిగిన సంఘంలో నిన్ను ఆత్మీయంగా పెంచుతున్నటువంటి సహవాసంలో దేవుడు చేసిన అద్భుతాలు ఏంటో చెప్పు. ఇది కాదు సువార్త. మైక్ తీసుకొని ప్రసంగం చేయటమే కాదండి, మీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన మేలుల్ని ఇతరులకు పంచుకోవటం కూడా దేవుని సువార్తే. ఈరోజు రక్షించబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద దేవుడు ఉంచినటువంటి బాధ్యత ఇది. ఏంటి బాధ్యత అంటే ప్రకటించాలి. సిద్ధపడిన నీవు సిద్ధపరచాలి. ప్రకటనను విన్న నీవు ఇతరులకు ప్రకటనను అందించాలి. దేవుని మాటలు తెలుసుకున్న నీవు ఇతరులకు దేవుని మాటలు తెలియజేయాలి. అమ్మా, ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? ఎంతమందికి అర్థమవుతున్నాయి?
జాగ్రత్తగా దేవుని వాక్యం మీరు వినండి. మీరు కూర్చొని నేను ఎన్ని మాటలు చెప్పినా మీకు అర్థం కాకపోతే వ్యర్థమే. కాబట్టి కుటుంబంలో ఉన్న సమస్యలు, బాధలు ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసి చేసుకోండి. దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. బాప్తిస్మం పొందిన నీవు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నీవు దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. రెండవది, ఇందాడేం చెప్పాను? 3 విషయాలు చెప్పాను కదా. చెప్పండి. మొదటిది, దేవుని యొక్క రాకడకు సిద్ధపడాలి. రక్షణ పొందడానికి సిద్ధపడాలి. రక్షణ పొందిన నీవు అనేకులను సిద్ధపరచడానికి సిద్ధపడాలి. ఇది. ఇక రక్షించబడిన నీవు చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? నీవు అనేకులకు దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలి. నశించిపోతున్న ఆత్మలకి భారం కలిగి నువ్వు సువార్త చెప్పాలి. ఇందాకడ రాణి సిస్టర్ చెప్పారు కదా, వాళ్ళు తృణీకరించినా కూడా తన హృదయంలో ఉన్నటువంటి భారం ఏంటో తెలుసా? వాళ్ళు ఏ విధంగానైనా దేవుని దగ్గరకు రావాలి, వాళ్ళు ఏ విధంగానైనా దేవుడి కార్యం వాళ్ళు చూడాలి అనేటువంటి ఒక భారం, అదొక పిచ్చి. తిట్టినా, కొట్టినా, అవమానించినా, అంగీకరించినా, తృణీకరించినా, ఏది చేసినా కూడా వాళ్ళకు దేవుని ప్రేమ అందేలా మనం ప్రయాసపడాలి. అది కాన్సెప్ట్. ప్రతి ఒక్క విశ్వాసులు ఆ భారం ఉండాలి. బాప్తిస్మం పొందేసాం, తొట్లో మునిగాం, పాస్టర్ గారిని నెత్తి మీద చేయబెట్టాడు, హల్లెలూయా ఆమేన్, అంతవరకే కాదు. ఆ మునుగుడు అనుకుంటే చెరువులో బర్రెలు కూడా మునిగి లేస్తున్నాయి. ఆ మునుగుడికి నీ మునుగుడికి వ్యత్యాసం ఏం లేదు. నువ్వు ముంచబడింది నీ పాపములో సమాధి చేయబడ్డానికి. నువ్వు బాప్తిస్మం పొందింది ఎందుకు? నువ్వు సిద్ధపడాలి, దేవుని రాకడ కొరకు బ్రతకాలి. నువ్వు ఈ లోకంలో కష్టాలు పడవచ్చు, కానీ పరలోకంలో నీకు ఏ కష్టం ఉండదు, ఏ బాధలు ఉండవు, ఏ నిందలు ఉండవు. ఇక్కడ ఎంత శ్రమ పొందుతావో అంతగా దేవుని గుండె రొమ్మును నువ్వు ఆనుకుంటావు పరలోకంలో. లాజరు ఉన్నాడు. లాజరు ఎన్నో బాధలు భరించాడు ఈ లోకంలో. కురుపులతో, పేదరికంతో, దరిద్రతతో, అవమానంతో, అడుక్కు తినేటువంటి పరిస్థితి వచ్చినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలా. బేద లాజరు మరణించాడు. ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మునున్నాడు. దేవుని కౌగిలు నువ్వు చేరాలంటే ఇక్కడ ఉన్నటువంటి శ్రమలు ఎన్న తగినవి కాదని నువ్వు ఎంచుకోవాలి. నీ జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇబ్బందులను బట్టి భయపడొద్దు. నీవున్న దేవుని గురించి ధైర్యంగా ఉండు. తనకున్నటువంటి ఇబ్బందులను బట్టి, తనకున్నటువంటి సమస్యలను బట్టి సౌలు తనకు దేవుడు సౌలును ఎడబాసాడని, సౌలుతో దేవుడు మాట్లాడట్లేదని, సౌలుకి దేవుని దర్శనం రావట్లేదని, దేవుని స్వరం వినపట్లేదని, దేవుని దర్శనం కనబడటం లేదని, దేవుడు సౌలును విడిచిపెట్టేశాడని, తన జీవితంలో కలుగుతున్నటువంటి కష్టాలను బట్టి, భయాలను బట్టి, ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? సౌలు ఎక్కడికి వెళ్ళాడు? సోది చెప్పే సోదరుల దగ్గరికి పోయారు. కొంతమంది ఏం పని పాట ఉండదు, దూరకు చేతులు చూపించుకుంటారు. దేవునికి నచ్చని పని ఏదన్నా ఉంది అంటే చేతులు చూపించుకోవటమే. నేను ఒక మాట చెప్తాను వినండి. నేను నా ఫోన్లో కూడా ఉంది. ఒక స్వామీజీ చెబుతాడు. ఒక ఇంటర్వ్యూ నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ వీడియో నేను డౌన్లోడ్ చేసుకుని నేను ఉంచుకున్నాను. ప్రార్థన అయిపోయిన తర్వాత గుర్తు చేయండి, మీకు ప్లే చేసి వినిపిస్తారు. అది ఆయన ఒక మఠానికి ఒక స్వామీజీ ఆయనతో ఒక టీవీ ప్రోగ్రాం ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. సార్ మరి నా చేతిని చూసి ఏదని చెప్తారా అంటే ఆయన అంటాడు, చేయి బాగానే ఉంది కదా, చేయి శుభ్రంగా లేకపోతే కడుక్కో అని చెబుతాం, చేయి శుభ్రంగానే ఉంది కాబట్టి ఏం చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు. నిన్న నా స్టేటస్ చూసిన వాళ్ళకి, వాట్సాప్ స్టేటస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పే విషయం. ఆ వీడియో వాళ్ళు నా స్టేటస్లు చూసి ఉండొచ్చు. అట్లా కాదండి, చేయి శుభ్రంగా ఉందని కాదు, నా చేతుల్లో గీతలను బట్టి చెప్తారు కదా దాని రాక. ఆయన అంటాడు, అయ్యా మనం అమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం? ఇట్లా ఉంటాం. మోకాళ్ళు మన తల దగ్గరకు వచ్చి ఉంటాయి, అవునా? తల్లి గర్భంలో ఉండే పిండ రూపం అదేనా? చేతులు ఎట్టుంటాయి?
ఇట్టుంటాయా, అట్టుంటాయా, అట్టుంటాయా, ఇట్టుంటాయా, ఇట్టుంటాయి. ఎలా ఉంటాడు? కడుపులో తల్లి గర్భంలో బిడ్డ ఇట్లా ఉంటాడు, మోకాళ్ళు ఏమో ఇక్కడికి వస్తాయి. సేమ్ ఇదే పొజిషన్లో తల్లి గర్భంలో ఉంటాడు. తల్లి గర్భంలో పిల్లాడి చేతులు ఇలా ఉండటం వలన అవి ముడతలండి, ముడతలు. ముడతలు కాదండి, ధనరేఖ, కళ్యాణ రేఖ. మరి నాకు ఎంతమంది పిల్లలు పుడతారో చెప్పండి అంటున్నాడు ఆయన. ఆయన అన్నాడు, వాడు తలరాత అట్టుంటే వాడు ఆ రేఖలు చూసి ఎందుకు చెప్పుకుంటాడు అన్నాడు ఆయన. నేను చెప్పిన వ్యక్తి కాదు, ఒక పాస్టర్ గారు చెప్పిన వ్యక్తి కాదు ఆయన, ఒక స్వామీజీ చెప్పాడు. వాడి చేతిలో రేఖలు బాగుంటే ఆ రేఖలు చెప్పుకుంటే డబ్బులు వసూలు ఎందుకు చేసుకుంటాడు ఆడ? పిచ్చి జనాలు, ఏమి తెలియని వాళ్ళు. వాడు ఎంత అడిగితే 1000 వదిలిచ్చాయి, 2000 ఇచ్చాయి, 3000. మీరు 10 మంది వాళ్ళని తీసుకుని రండి, ఒకే ఇంటిని చూపించండి. 10 మంది 10 రకాలుగా చెప్పి 10 రకాలుగా ఉన్న ఇంటిని పగలగొట్టకపోతే అప్పుడు అనండి. వాస్తవం ఇదే. మన భవిష్యత్తు ఏదో ఇంట్లోనో, వాస్తులోనో, లేకపోతే ఇంట్లో కిటికీల్లోనో, దర్వాజల్లోనో మన భవిష్యత్తు, మన అభివృద్ధి ఉండదు. మనం బ్రతికే బ్రతుకును దేవునికి భయపడే విధానంలోనే మన ఆశీర్వాదం దాగి ఉంటుంది. చేతుల్లో ఉండదు, కిటికీలో ఉండదు, తలుపుల్లో ఉండదు, ఇంట్లో ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ స్థలానికి రోడ్డు పోటీ ఉందండి, ఆ స్థలం నాకు ఈ కమ్మగా నేను ఇల్లు కట్టుకుంటా. దేవునికి మహిమ కలుగునుగాక. జఫన్యా శాస్త్రి గారని ఒక గొప్ప దైవజనుడు, జఫన్యా శాస్త్రి గారని, ఆయన సేవకు వచ్చినటువంటి దినాల్లో ఆ ఇంటిని అద్దెకు తీసుకోవాలని చూస్తే ఆ ఇల్లు పాడుబడిన బంగళా అంట. ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళంతా ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు చచ్చిపోతున్నారంట ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళల్లో. ఇక ఆ ఇల్లు అద్దెకి ఉందన్న సంగతి తెలిసి ఆ ఇల్లు అద్దెకి తీసుకోవాలని చూస్తే జఫన్యా శాస్త్రి గారు వాళ్ళ సంఘస్థులు అన్నారంట, అయ్యా పిల్లా పాపలతో ఉన్న కొత్తగా పెళ్ళినోడివి, ఎందుకు నాయన పోయి ఆ దయ్యాల కొంపని అద్దెకి తీసుకోవాలనుకుంటున్నావు? ఆడెందుకు నాయన, పక్కన వేరే ఇంట్లో అద్దెకి తీసుకో, లేకపోతే మా ఇంట్లోనే ఉండాయా? కొత్తగా పెళ్ళైనోడివి, పిల్లలు గల్లోడు, ఎందుకు నాయన దయ్యాల కొంపలోకి అని అంటే, సంఘస్థులు ఎన్ని చెప్పినా వినకుండా చక్కగా ఆ ఇంటి శుభ్రం చేసుకుని ఆ ఇంటిని అద్దెకి తీసుకున్నాడంట. దేవుని కృప ఏంటంటే, నాకు అద్దొద్దు కానీ ఇల్లు శుభ్రం చేసుకుని ఉండి చాలన్నాడంట ఆ ఇంటైనా. హల్లెలూయా. ఇంటైనా నాకు అద్దొద్దు కానీ ఇల్లు శుభ్రం చేసుకుని ఉన్నాడు పాస్టర్ గారు అన్నాడంట. దేవునికి స్తోత్రం, నాకు అద్దె కూడా తప్పింది, కరెంటు బిల్ కూడా తప్పింది అనుకుని ఆ ఇంటి శుభ్రం చేసుకుని ఆ ఇంట్లో ఉంటున్నాడు. నెల రోజులు చూశారంట సంఘస్థులు, ఇంట్లో ఎవరన్నా పడిపోతారేమోనని. నెల రోజులు కాదు, సంవత్సరమైనా ఆ ఇంట్లో ఎవరికి ఏ అపాయం, ఏ హాని జరగట్లేదంట. దేవుని కృప ఏంటో తెలుసా? ఆ ఇంట్లో కట్టుబట్టలతో వెళ్ళినటువంటి పాస్టర్ గారు కారు కొన్నాడు. ఆ ఇంట్లో కట్టుబట్టలతో వెళ్ళినటువంటి పాస్టర్ గారికి మంచి స్థలం, మందిరం, సమస్తం సమకూర్చబడి ఆర్థికంగా అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. బయట జనాలు పుకారేంటి? ఆ ఇంట్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు చచ్చిపోతున్నారు. కానీ జఫన్యా శాస్త్రి అనే దైవజనుడు ఎప్పుడైతే ఆ ఇంట్లో ఉండడానికి దేవుని నామం పేరట అడుగు పెట్టాడో, శపించబడినటువంటి ప్రాంతానైనా తన బిడ్డల కొరకు వాటిని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. స్తోత్రం కలుగును గాక. వాస్తుల్లో ఉండదు, ఇళ్లల్లో ఉండదు, కిటికీలో ఉండదు, తలుపుల్లో ఉండదు. దేవునికి నచ్చని పని, దేవునికి బాగా కోపం రేపించే పని ఏంటంటే, నువ్వు భవిష్యత్తు తెలుసుకోవాలని ఆశపడతావు చూడు, అక్కడ చెంపకు పెట్టి పీగుతాడు. కోపం దేవునికి. ఈ సౌలు అనే వ్యక్తి కూడా చేయి చూపించుకోవడానికి వెళ్ళాడు మంత్రగాని దగ్గరికి. అయ్యా నా బతుకేందో నాకు అర్థం కావట్లేదు, దేవుడు మాట్లాడడం మానేశాడు, దేవుని దర్శనం నాకు కనపట్టలేదు, పాస్టర్ గారు కూడా నాతో పలకట్లేదు, నా చేయి చూడవా అన్నాడు. ఇక దేవునికి నచ్చని పనేదేగా. ఇక పాతాళంలో పరదేశు నుంచి దైవజనుడైన సమూయేలును పైకి పంపించాడు.
ఆయన పంపకుండా మానే దేవుడు కాడు. నువ్వు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసిన దేవుడు నీ జీవితంలో చెయ్యాలనుకుంటే ఒకవేళ కీడు ఖచ్చితంగా చేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఉన్నటువంటి కీడును దేవుడు తీసివేయాలనుకుంటే నువ్వు దేవునికి లోపడితే ఖచ్చితంగా తీసేస్తాడు. నువ్వు చేతులు చూపించుకుంటే ఇంకా నాశనం నీ నెత్తికి అధికంగా అయిపోద్దురా అని సమూయేలు ప్రవక్త ఆ వ్యక్తితో చెప్పి, అదిగో ఈ ఈ సమయానికల్లా నువ్వు చచ్చిపోతావు అని సేవకుడు చెప్పి పరదేశికి వెళ్ళిపోయాడు. దేవునికి నచ్చని పని ఏదైనా ఉన్నది అంటే చేతులు చూపించుకొని సోద అడుగుతాయి. పేరు పెట్టారండి పెద్దోళ్ళు సోదరుడు అని, స్తోత్రం చేసుకుంటారు. అబ్బాయి సోది చెప్పావబ్బా ఇట్రా, వాడు వాస్తవమే చదువుతున్నాడు, తెలియకుండా నిజం చదువుతున్నాడు. వాడు సోది చెప్పే సోదరుడు, సోది వాడు చెప్పేది సోది అన్నప్పుడు ఇదే వాళ్ళు ఎవరు మీరు గుర్తు చేసుకోండి. కాబట్టి దేవుని బిడ్డలైన మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీ జీవితంలో కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఇబ్బందులు పోవాలని ఏవేవో ప్రయత్నాలు చేయించుకొని ఏ సిద్ధాంతం తీసుకొచ్చుకొని ఇంట్లో ఏదో చేయించాలనుకోవద్దు. ఉన్నది పోవటం అని అనుకుంటారు కానీ ఉన్నది ఇంకా ఎక్కువైంది మీ ఇష్టం. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, దేవుడు గొప్పడా, లోకంలో ఉన్నటువంటి ఈ శక్తులు గొప్పవే? యథార్థంగా చెప్పండి, మళ్ళీ మొహమాటం ఎందుకు? దేవుడేనా? నిజమేనా? మరి దేవుడు గొప్పవాడు అన్నప్పుడు పక్కదారులు ఎందుకు చూస్తున్నారు మీరు? ఇప్పుడు మీ బిడ్డలకి మీరు కడుపు నిండా ఆహారం పెడుతున్నారు, అయినా పక్కకు వాడు చూస్తున్నాడంటే వాడి అర్థం ఏంటి? వాడి ఇంటి తిండిని అలవాటు చేసుకోవట్లేదు. వాడికి ఇంటి తిండి అంటే ఏకారం, బయట తిండి అంటే మమకారం. ఈరోజు దేవుని రక్తం చేత కడగబడి యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి దేవుని బిడ్డలైన మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనకు తెలియకుండానే దేవుని ఉగ్రతకి సిద్ధపడిపోతున్నాం, సిద్ధం చేసుకుంటున్నాం అన్నింటినీ. దేవుడు నీ ఇంట్లో కీడు పంపించాలంటే గుమ్మడికాయ ఆపలేదు, నిమ్మకాయ ఆపలేదు, ఎండు మిరపకాయలు ఆపలేవు, తల మీద ఉన్న ఎంటుకలు కూడా ఆపలేవు. ఏం ఆపద్దు చెప్పండి చూద్దాం? ఏం ఆపలేవు. నీ ఇంట్లో పసిపిల్లలు ఉన్నారని ఇంటి ముందు మధ్యలో వేస్తావు ఇనపకడ్డి, ఆపిద్దే? ఒకవేళ దురాత్మ దేవుడు పంపించాలనుకుంటే ఈ పాస్టులకి ఏం పని లేదు, ఎప్పుడు అటమతంగా మాట్లాడతారు అని అనుకుంటారు. కానీ మీరు నమ్మినా నమ్మకపోయిన వాస్తవం ఇదే. జీవితం భవిష్యత్తు మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తే సమస్య కొద్దిగా ఉండొచ్చు. ఒకవేళ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చేయి చూపించుకుంటున్న సమస్య పెద్దదైతే కూర్చుంటే నీకు మీ ఇష్టం. పాస్టర్ గారికి ప్రార్థన చేసినా ఇంకా ఇబ్బంది ఏంటి? పాస్టర్ గారు ప్రార్థన చేసినా ఇంక సమస్య పరిష్కారం కాదు. అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు, ఓ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వాళ్ళ కోసం, అయ్యా వాళ్ళ విషయంలో జాలి చూపించాయ్యా, వాళ్ళకున్న సమస్యలు తొలగించాయి. నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేయమాకు, నువ్వు చేసినా నేను నీ ప్రార్థన విన్ను అంటాడు దేవుడు. ఎంతమంది చదివారు ఈ వాక్యాన్ని? వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయమాకు, ఒకవేళ నువ్వు చేసినా నీ ప్రార్థన నేను విన్ను అంతే. ఆ స్థాయిని, ఆ స్థితిని ఎవరు తెచ్చుకోకూడదు. రక్షించబడినటువంటి బిడ్డలు దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి తప్ప దేవుని ఉగ్రత కొరకు సిద్ధపడకూడదు. చొక్క చూసి పిల్లలు పంపించడం కాదు, శుక్రవారం డబ్బులు ఇవ్వను అని అనడం కాదు, లేకపోతే మరేదో చేయాలనే ఉద్దేశంతో కాదు. నేను మంగళవారం రోజు ఇంటి ముందు కూర్చొని గోలు కట్ చేసుకుంటూ ఒక నట్టునే వస్తున్నాను. నాకు మంగళవారం గుర్తున్నామా నీకు? బయట కూర్చొని గోలు కట్ చేసుకున్నాను, ఆయన కనపడాలనే కట్ చేసుకుంటున్నాను. నేను ఆయన సంగతి, ఆయన చెప్పినటువంటి విషయాన్ని నేను విన్నాన సంగతి ఆయనకు తెలుసు. ఆయన నన్ను ఏదన్నా అడిగితే నేను స్వాత చేస్తానన్న సంగతి కూడా నీకు తెలుసు. సాయంకాలం దాదాపు 6:30 కట్ చేసుకుంటా ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాడు. ఏదన్నా పిల్లరా, ఏ దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదించబడాలంటే మన యథార్థవంతమైన జీవితాన్ని బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మన యథార్థతను బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు. మన యథార్థతను బట్టి, మన నీతిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా ఏవేవో చేస్తే దేవుడు దీవిస్తాడని అడ్డదారులు దొక్కి
పని చేయాలనుకుంటే ఉన్నది ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు, లేని శాపాన్ని ఖాతాలో జమ చేసుకుంటావు. చాలామంది ఇదే చేస్తూ ఉన్నారు. సౌలు ఎప్పుడైతే మాంత్రికుని దగ్గరికి వెళ్ళి చేయి చూపించుకున్నాడో సౌలు పరిస్థితి ఏమైందో తెలుసండి? ఏమైంది? నేను మాటలు దేవుడిని నేను చెప్పానని అనుకుంటా. చూడండి ఒకసారి. ఇరవై 28వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం. పదవచనం చదవండి ఒకసారి. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీవు శిక్ష ఎంత మాత్రము రాదని యెహోవా నామమున ప్రమాణం చేయగా, ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరి రక్షణకు బలవనని అడుగగా, అతడు సమూయేలు ఒక్క నిమిషం 8వ వచనం చదువు అక్క. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులను వెంట పెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి, కన్న పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటే నేను నీతో చెప్పున్నాను. అందుకు ఆగండి, అక్కడ ఆగండి. అక్కడ ఒక మాట ఉంది, కర్ణ పిశాచం. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు నన్ను చూడండి. పాస్టర్ గారు అంతా చదువుతున్నావు కానీ బాగానే ఉంది కానీ మరి వాళ్ళు నిజం చదువుతున్నారు, మరి దాని సంగతి ఏంటంటావు? ఆ విషయం దగ్గరికి వస్తున్నాను. కొంతమంది సోద చెప్పించుకుంటారు. వాళ్ళెవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. కానీ మన ఇంట్లో ఉన్న పరిస్థితులు ఆయన ఏదో చూసినట్లుగానే మొత్తం చెబుతాడు. నేను ఒప్పుకుంటా. ఉన్నది ఉన్నట్టుగానే, జరిగినట్టుగానే ఒక్కడు కూడా కల్పించి ఏం చెప్పరు. అన్నీ జరిగినట్టుగానే చెబుతారు. నీకు ఎట్లా జరిగింది కదా, నీ కొడుకు ఎట్లున్నాడు కదా, ఇక నీ కూతురు ఎట్లుంది కదా, నీ భర్త ఎట్లున్నాడు కదా, పలానా రోజు నేను చచ్చిపోయాను, పలానా వాడు చచ్చిపోయాను, అట్లా ఉన్న వాస్తవాన్ని అంత బాగానే చెప్తారు. మరి వీళ్ళు ఎలా చెబుతున్నారు? మరి వీళ్ళలో ఏ శక్తి లేకపోతే అసలు మన పరిస్థితులు వాళ్ళకి ఎట్లా తెలిసింది అనే డౌట్ మనకు ఉంటుంది. ఆ డౌట్కి నేను మీకు ఒక విషయాన్ని జవాబుగా మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఈ విషయం మీకు తెలియాలంటే 2 విషయాలు మీకు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాసుకోండి, చదువు రాని వాళ్ళు మైండ్లో ప్రింట్ చేసుకోండి. మొదటిది, దేవునికి నీ జీవితం తెలుసు, దెయ్యానికి నీ బ్రతుకు తెలుసు. మరలా చెప్తున్నాను, దేవునికి నీ బ్రతుకు నా బ్రతుకు తెలుసు, దెయ్యానికి కూడా తెలుసు. మనం చేసే మంచి పనులు దేవునికి తెలుసు, దెయ్యానికి తెలుసు. మనం చేసే చెడ్డ పనులు దెయ్యానికి తెలుసు, దేవునికి తెలుసు. ఇంతవరకు ఆయన దేవునికి తెలిసినట్లుగా దెయ్యానికి కూడా మన బ్రతుకు తెలుసు, మీకు ఉదాహరణ చెప్పాలంటే బైబిల్లో సౌలు అనేటువంటి వ్యక్తి, పేతురు అనే వ్యక్తి దురాత్మను వదిలిస్తూ ఉన్నప్పుడు దూరం ఉన్నటువంటి ఒక 2 గ్రూపులో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, దైవజనుడైన పౌలు దురాత్మను వదిలిస్తూ ఉన్నప్పుడు చూశారు. ఈ దురాత్మలు దెయ్యాలు కేకలు పెట్టుకుని వెళ్ళిపోతున్నాయి. ఇక దైవ సేవకుడు లేకపోయేసరికి దెయ్యం పట్టిన వాళ్ళని తీసుకొచ్చారు చర్చికాడికి తీసుకొచ్చినప్పుడు పాస్టర్ గారు లేడు. మరి దెయ్యం పట్టిన వాళ్ళని తీసుకొచ్చారు. ఏం చేయాలి? దూరం నుండి చూశారు కదా దెయ్యం వదిలిస్తుంటే పాస్టర్ గారు ఏ విధానంలో వదిలిస్తున్నాడు అనేది మొత్తం చూసి 2 వచ్చారు. వచ్చి దెయ్యం పట్టినామని జుట్టు పట్టుకుని నానా హంగామా చేసి యేసు నామంలో దురాత్మ పో అని తనని గద్దించాడు. వినాలి, నన్ను చూడు, గద్దించాడు. పోతున్నానండి అలా. ఏం చేసిందో తెలుసా? పౌలు ఎవరో తెలుసు, పేతురు ఎవరో తెలుసు, వీళ్ళని పిలిచిన దేవుడు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలుసు, నువ్వెవడో నన్ను పొమ్మంటాను. కానీ ఒంటి మీద బట్టలు జరిగిన దాకా ఊరు మొత్తం తిప్పించి కొట్టినట. అంటే ఇప్పుడు దెయ్యానికి దేవుని సేవకుని గురించి తెలుసా లేదా?
దేవుని గురించి తెలుసా లేదా? దెయ్యం పట్టినాడు అడగండి, యేసయ్యా అని నోరు పెట్టి పిలవమని చెప్పన్నాడు, పిలవరు. యేసు రక్తం అనిపించండి అనుకో. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దెయ్యానికి దేవునికి మన జీవితాలు తెలుసు, మన బ్రతుకులు తెలుసు, వెలుగులో చేసేది తెలుసు, చీకటిలో చేసేది తెలుసు. రహస్య జీవితం కూడా దెయ్యానికి తెలుసు, దేవునికి తెలుసు. ఇప్పుడు పడద్రోయబడిన దేవదూతలు అంటే లోకంలో చాలామంది ఏం చేస్తారంటే దేవుళ్ళుగా దేవతలుగా పూజించేవాళ్ళు, ఆరాధించే వాళ్ళు ఉంటారు. పడద్రోయబడినటువంటి దూతలు శక్తులుగా మారి ఈ సోది చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని విద్యలు నేర్చుకుంటారు. సోది చెప్పడానికి ట్రైనింగ్ అయ్యేటప్పుడు కొన్ని పూజలు చేసి వాళ్ళలోనికి కర్ణపిశాచాలను ఆవాహన చేసుకుంటారు. కొన్ని దెయ్యాలని వాళ్ళలో నివాసం ఉండడానికి పిలుచుకుంటారు. మీకు తెలుసో లేదో, దెయ్యాలు శరీరంలోకి రావడానికి దెయ్యాలు ఎక్కడ ఉన్నాయి, చుట్టుపక్కల ఉన్న దెయ్యాలను పిలిచే పుస్తకాలు, మంత్ర పుస్తకాలు కూడా ఉంటాయి. ఇక ఆ జ్యోతిష్యం చెప్పేవాళ్ళైనా లేకపోతే సోది చెప్పేవాళ్ళైనా ఉన్న ఈ వాస్తవాలుగా నిజంగానే ఎందుకు చెబుతున్నారంటే వాళ్ళలో దురాత్మలు, పిశాచులు నివాసం చేస్తూ దెయ్యం నీ జీవితంలో జరిగిన వాటన్నిటిని చూపించి దేవుని దగ్గరకు వెళ్ళనివ్వకుండా నిన్ను ఈ కాయలు చుట్టే, నిన్ను ఈ ప్రాంతాలకు చుట్టే, నిన్ను ఈ దారాలు చుట్టే ఉంచేటట్లు నీ మనసు ఉంచేటట్టు చూస్తాడే తప్ప నీ మనసును దేవుని వైపుకి తీసుకుని వెళ్ళు. నేను ఒక మాట అడుగుతాను, ఏ సోది చెప్పే వ్యక్తి అయినా, ఏ జ్యోతిష్యం చెప్పే వ్యక్తి అయినా ఇది సరిగా లేదు, ఈ ఇల్లు సరిగా లేదు, ఆ తర్వాత సరిగా లేదని అంటాడే కానీ అమ్మ నువ్వు సరిగా లేవు, తప్పుడుగా బ్రతుకుతున్నావు, నువ్వు సరి చేసుకున్నావు, సక్రమంగా బ్రతుకమ్మ, పరిశుద్ధంగా బ్రతుకమ్మ, నీతిగా బ్రతుకయ్యా అని ఎవడని చెబుతాడా? చెప్పడు. ఏ వ్యక్తి చెప్పడు. చెప్పేది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? సిద్ధపడుతున్న మనల్ని దుష్టుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మోసం చేస్తున్నాడు. నువ్వు సిద్ధపడుతున్నావు అన్న భ్రమలోనే ఉంచుతున్నాడు, కానీ నువ్వు నిజంగా సిద్ధపట్ల దేవుని రాకడ కొరకు. నువ్వు దేవుని రాకడ కొరకు యథార్థంగా సిద్ధపడుతున్న వ్యక్తివైతే ఈ మంత్రాలను దూరం చేసుకుంటావు, ఈ తంత్రాలను అసహించుకుంటావు, ఈ పూజారిని మంత్ర ప్రయోగాలకు దూరంగా ఉంటావు. చాలామంది వాడు చెప్పిన ఈయన, వీళ్ళు చెప్పిన ఈయన, వాడు చెప్పిన చేసి, వీళ్ళు చెప్పిన చేసి ఉన్న డబ్బులంతా పోగొట్టుకుని ఒళ్ళు గొల్ల చేసుకుంటున్నారు వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తున్న ఒకే ఒక్క మాట, నమ్ముట నీ వలనైతే అది. నీకు నమ్మటం చేత కావట్లేదు కాబట్టి నీ జీవితంలో మేలు జరగట్లేదు. నువ్వు దేని నమ్ముతున్నావు? ఇంటికి గట్టి వాటిని, ఒంటికి గట్టి వాటిని నమ్ముతున్నావే కానీ నిన్ను పరలోకానికి చేర్చి నిజమైన దేవుని నమ్మట్లే. తాత్కాలికమైన ఉపశమనాన్ని నమ్ముతున్నావు కానీ శాశ్వతమైన విడుదలనిచ్చే దేవుని నమ్మట్లా. కానీ దేవుడిని నీ నుంచి కోరుకునేది ఒకటే. ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం వింటున్నటువంటి మీరందరూ కూడా ఈ మాటలు విని కూడా మరలా ఇదే సూర్యవారంలోకి వెళ్ళారనుకోండి, ఇక మీ ఉగ్రతకి, మీ దేవుడు మీ మీదకి పంపించే శాపానికి నేను బాధ్యుని కాదు. నీకు కావాల్సినంత మీరు తీసుకొచ్చుకుంటున్నట్లే దాని అర్థం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేలు చేసినా నువ్వే, చేయకపోయినా నువ్వే. బైబిల్ ఒక మాట, గాయపరచువాడుని నేనే, గాయాన్ని కట్టేవాడిని కూడా నేనే, పడద్రోయేవాడుని నేనే, నిలబెట్టువాడుని నేనే. దేవుడే సమస్తం జరిగించేది, మనుషుడు ఏం చేయలేడు. కాబట్టి వినయ గారు, మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మన ఇళ్లలో దేవుని వాక్యానికి చోటు ఉండాలి తప్ప నిమ్మకాయలకి, మొలతాడికి, దారాలకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. నీలో, నీ ఇంట్లో దేవుని వాక్యం ఉన్నప్పుడు ఏ దురాత్మ కూడా, ఏ బలహీనత కూడా ఏమి మిమ్మల్ని ఏం చేయలేదు. కాబట్టి మీరు దేవుని మీ ఇంటికి తీసుకుని వెళ్తారో లేకపోతే దెయ్యాలు మీ ఇంట్లో కాపురం చేసేట్టు చేస్తారో మీ ఇష్టం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రోగాలు కలుగ చేసేది దెయ్యమే, గొడవలు కలుగ చేసేది దెయ్యమే, నెమ్మది లేకుండా చేసేది దెయ్యమే, భార్యాభర్తలకు సమాధానం లేకుండా చేసేది దెయ్యమే.
పిల్లలకి తల్లికి కాకుండా చేసేది దెయ్యమే. తండ్రి మీద పిల్లలు తిరుగుబాటు చేసే విధంగా చేసేది దెయ్యమే. కంటిని నిద్రపోకుండా మనశ్శాంతి లేకుండా చేసేది దెయ్యమే. బ్రతకడం అంటే చచ్చిపోవటం నయమే కదా అనే ఆలోచన తెచ్చేది కూడా దెయ్యమే. ఇప్పుడు వీటన్నిటితో నువ్వు బ్రతకాలను ఆశపడితే నేను బాగు చేయటం ఏ వ్యక్తి వల్ల కూడా కాదయ్యా, నేను దీని నుంచి నేను విడుదల పొందాలనుకుంటున్నాను అని అనుకుంటే దేవునికి నీ చేయందిచ్చు. వాటన్నిటిని ఇంట్లో నుంచి బయటకు పారదొలుతాడు, పాతాళంలో బంధిస్తాడు. ఆయనే నీ ఇంట్లో అడుగు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన నీ ఇంట్లో నివాసం చేయాలి, దెయ్యాలు కాదు. ఆయన నీ ఇంట్లో నివాసం చేయాలి, మంత్రాలు కాదు, తంత్రాలు కాదు. రక్షణ ప్రతి ఒక్క వ్యక్తి కూడా, రక్షణ బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా జాగ్రత్తగా వినాల్సిన మాట. మీ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. బాప్తిజం పొందామంటే మునిగా లేచాం, బాప్టిజం తీసుకున్నాను మా పాస్టర్ గారి దగ్గర బాప్టిజం అని అనకూడదు. బాప్తిజం అనేది నీ జీవితంలో ఒక గొప్ప మార్పు, ఆశీర్వాదానికి, పరలోకానికి ఒక మార్గం. హల్లెలూయా. బాప్తిజం అనేది నీ జీవితంలో ఒక దేవుడు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యం, పరలోకానికి నిన్ను చేర్చగలిగేటువంటి ఒక ఉన్నతమైనటువంటి మార్గం అది. బాప్తిస్మం పొందిన నీవు రక్షణ పొందని వారు చేస్తున్నప్పుడు వారిని నువ్వు హెచ్చరించే విధంగా ఉండాలి తప్ప, రక్షణ లేని వారు చూపించినట్టుగా నువ్వు కూడా వాళ్ళ చేతుల్లో చూపించావు అనుకోండి, ఇంక చూపించడానికి చేతులు ఉండవు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. సిద్ధపడాలి. దేని కొరకు సిద్ధపడాలి? దేవుని కొరకు సిద్ధపడాలి, రక్షణ కొరకు సిద్ధపడాలి. రక్షించబడిన మనం అనేక మందిని రక్షించడానికి సిద్ధపడాలి. కాబట్టి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఈ మాటలన్నీ సాధారణంగా ఏదో తేలికగా మీరు తీసుకోవద్దు. ప్రతి మాట సీరియస్గా తీసుకోండి. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అందరూ 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం సౌండ్ పెంచి చెప్పండి. నేను ఒక మాట చెప్తాను, వినండి. దేవునికి మీరు దూరంగా బ్రతకాలని అనుకుంటే, మీరు దూరంగా వెళ్ళినా మీరు ఉండలేరు. సంఘానికి కానీ దేవునికి కానీ దూరంగా ఉండాలని అనుకుంటారు, కానీ మీ మనస్సాక్షి అంగీకరించదు. 2, ఒకవేళ దేవునికి నువ్వు దూరం అవ్వాలన్నా కానీ ఏ విధంగా చేతనైనా ఏదో ఒక శ్రమనైనా నీ జీవితంలో అనుమతించైనా నిన్ను తన దగ్గరకు నడిపించుకోవడానికి ఇష్టపడతాడు తప్ప నిన్ను పోగొట్టుకోవడానికి యేసయ్య ఎంత మాత్రం ఇష్టపడ్డావు. నిన్ను పోగొట్టుకోవడానికి యేసయ్యకి ఇష్టం కాదు, మనుషులకు ఇష్టమేమో. అమ్మా పీడ విరగడైందిరా, ఈ గోల మనమేడ భరిస్తాం నాయన అని అనుకుంటారు మనుషులు. కానీ దేవుడు ఎప్పుడు అట్లా అనుకోడు. ఏ విధం చేతనైనా నువ్వు ఆయన దగ్గర ఉండాలి, నువ్వు ఆయనతో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండటం, సంతోషంగా ఉన్నప్పుడు దేవుని మనం మర్చిపోవటం కాదు. లేకపోతే దేవుని ద్వారా మేలు పొందే వరకు దేవునికి నమ్మకంగా ఉండి మేలు పొందిన తర్వాత దేవునికి దూరం అయిపోవటం కూడా కాదు భక్తి జీవితం అంటే. రక్షించబడిన మీరు, బాప్తిస్మం పొందిన మీరంతా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినవి. వీటిని మీ దరిదాపుల్లోకి జారనివ్వకూడదు. చేయి చూపించుకున్న సౌలు ఏమైపోయాడు తెలుసా? శత్రువు చేత పొడవబడి చంపబడ్డాడు. కత్తితో పొడుచుకున్న తన ప్రాణం బాగపోయిపోయినా తన తల నరికివేయబడింది, తన ప్రాణం తీయబడింది. శత్రువు చేతులు తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడక తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులతో తన తలను నరికించే విధంగా చేసుకున్నాడు. చూడండి, మనం ఏదో చేయాలని అనుకుంటాం, ఏమీ చేయలేం. ఏదైనా చేయగలిగేది దేవుడే మన జీవితంలో. హల్లెలూయా. మీ కుటుంబాలు ఏదైనా చేయాలని అనుకుంటే మీరు పిచ్చి ఆలోచన చేయొద్దు, పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. మీ కుటుంబం బాగుండాలంటే మోకరించి చేతనైతే ప్రార్థన చేయి, లేకపోతే చేత కాకపోతే పాషగారినో లేదా సంఘస్థులను పిలిపించుకొని ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టుకుని నలుగురు కూర్చొని ప్రార్థన చేసుకోండి తప్ప ఆ యాగం ఈ యాగం, ఆ పూజ ఈ పూజ ఇలాంటివి చేస్తే పోయినవి కూడా తిరిగి వస్తాయి.
తిరిగి వస్తాయి. ఒక వ్యక్తిలోట ఒక ఇంట్లో దురాత్మను దేవుని యొక్క కృపను బట్టి ఆ వ్యక్తిలో నుంచి దెయ్యాన్ని పంపించేసిన తర్వాత ఆ దెయ్యం అట అనేక చోట్ల తిరిగిద్దంట. ఏమవుతుంది? అనేక చోట్ల తిరిగి 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 ఎక్కడా స్థలం లేకపోయేసరికి ఆ దెయ్యం అనుకుంటుందంట, నేను ఏ ఇంట్లో నుంచి అయితే వచ్చానో, ఏ వ్యక్తి ఇంట్లో నుంచి అయితే వచ్చానో, ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే వచ్చానో, అసలు ఆ వ్యక్తి ఎట్లున్నాడో చూద్దాం. ఆ వ్యక్తిలో నుంచి దేవుడు నన్ను బయటికి గంటేశాడు కదా, వాళ్ళ ఇంట్లో నుంచి నన్ను బయటికి పంపించేశాడు కదా, ఇప్పుడు ఆ ఇంట్లో యేసయ్య ఉన్నాడా లేదో చూద్దాం, యేసయ్య లేకపోతే మనం పోదాం అనుకొని ఆ వ్యక్తిని, ఆ ఇంటిని చూడటానికి దెయ్యం వచ్చుద్దంట. వచ్చి చూసినప్పుడు చక్కగా ఊడ్చి అమర్చి అనంటే వాక్యం లేకుండా, దేవుని భయం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, అప్పట్లో బాగా ప్రార్థన చేసుకునే వ్యక్తివి, అసలు ఇప్పుడు ఉదయం లేవగానే ప్రార్థన కాదు, పనే పని, ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, దేవుని సన్నిధిలో గడిపే అనుభవం లేదు, దేవుని భయం లేదు, దేవుని ప్రేమ లేదు, అసలు దేవుడే నీ హృదయంలో నివాసం చేయట్లే, నీ ఇంట్లో యేసయ్య లేడు. ఆ దెయ్యం ఏం చేసిందో తెలుసా? మంచి ఛాన్స్ దొరికిందని తనకన్నా చెడ్డవైన 7 దెయ్యాలని ఎక్కడున్నాయో వాటిని చూసుకొని వాటిని పిలుచుకొని వచ్చి ఆ 7 దెయ్యాలు ప్లస్ ఇదొకటి మొత్తం 8 దెయ్యాలు ఆ వ్యక్తిలోనూ ఆ ఇంట్లో నివాసం చేస్తాయట. ఇక ఆ వ్యక్తి మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా దారుణంగా మారిపోద్ది. ఇంక ప్రార్థన చేసిన బోధ దెయ్యం, ఇంక ప్రార్థన చేసిన మారవు ఆ పరిస్థితులు. దారంలో లేదు దేవుని శక్తి, యేసయ్య రక్తంలో ఉంది. హల్లెలూయా. నీ శాపాన్ని తొలగించేది ఒక టెంకాయ కాదు, నీ శాపాన్ని తొలగించేది యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తం, యేసయ్య రక్తం. కాబట్టి ఈ మాటలు విన్న తర్వాత వీటిని విసిరి కొట్టాలి నువ్వు, వీటిని అసహించుకోవాలి నువ్వు. ఇలాంటి వాటి సలహాలు ఎవరైనా ఇస్తే ఆ వ్యక్తిని దూరం పెట్టాలి నువ్వు. ఎవరేది చెప్పినా ఈ గాలికి ఎగిరిపోయే పొట్టులాగా, గాలికి ఎగిరే రెల్లులాగా నెమ్మది లేకుండా ఎడిపెడితేట్టు ఊగే వ్యక్తివి కాదు, ఊగే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు యేసయ్య రక్తంలో కడగబడినటువంటి బిడ్డవు కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు రక్షించబడకపోతే అది వేరే లెక్కలో ఉంటుంది. రక్షణ పొంది కూడా నువ్వు ఇది పనిచేసావు అనుకో, మీ పరిస్థితులు, మీ మీద ఉన్నటువంటి తీర్పు, మీ మీద ఉన్న శిక్ష రెండింతలుగా మారుతుంది. రక్షణ లేని వాళ్ళు మీరు చేయాల్సినటువంటి పని ఏంటో సార్? అమ్మ ఇప్పటి వరకు రక్షణ లేని వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళ గురించి చెప్పాడు, మా గురించి చెప్పలేదు అనుకోమాకండి. రక్షణ పొందిన వారికంటే ప్రమాదంలో ఉంది మీరే. ప్రభు కడబోర మ్రోగించినప్పుడు, యేసయ్య రెండో రాకళ్ళు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధులు రక్తంలో, యేసయ్య రక్తంలో కడగబడిన వాళ్ళంతా సంఘంగా ఎత్తబడతారు. వీళ్ళంతా బాప్తిస్మం అందకుండా నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అని వాయిదా వేసి పాటలు పాడుతూ, పరిచర్య చేస్తూ, దేవుడిని ఆరాధిస్తూ, ఉపవాసం ఉంటూ, దేవుని సన్నిధిలో పరిచారకత్వంలో ఉంటూ, ఒకవేళ నువ్వు ఉన్నప్పుడు దేవుని రాకడ సమీపించినప్పుడు నువ్వు విడవబెడుతూ నువ్వు చేసిన పరిచర్య అంత వ్యర్థమే, నువ్వు ఉన్నంత ఉపవాస ప్రార్థన వ్యర్థమే, నువ్వు చేసిన ప్రార్థన అంతా వ్యర్థమే. కాబట్టి వారికంటే ప్రమాదంలో ఉంది నువ్వన్న సంగతి తెలుసుకో. దేవుని రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు, రక్షణకు మీరు దూరంగా ఉండొద్దు. రక్షణ పొంది వారి జీవితంలో మంచి పని చేశారు చాలామంది, వారి జీవితాలను దేవునికి అప్పగించుకొని ముందుకు సాగుతున్నారు. మీరు కూడా చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? మీ జీవితాలను కూడా దేవుని చేతులకు అప్పగించుకొని దేవునికి నమ్మకంగా బ్రతకండి, దేవుని రాకడ కొరకు సిద్ధపడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. తండ్రి నీకు స్తోత్రమునైనా, స్తోత్రమునైనా, స్తోత్రమునైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను నిన్ను ఆత్మీయంగా ఎదగనివ్వకుండా, నీ ఆసక్తిని సన్నగిల్లాలని, చల్లార్చాలని రకరకాలుగా సాతానుడు ప్రయత్నిస్తూ ఉండగా, ఇదిగో రక్షణ పొందిన నీవు అనేక మందిని దేవుని రాకడ కొరకు సిద్ధపరచు. దేవుని రాకడ కొరకు సిద్ధపడిన నీవు మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొందు.
రక్షణ లేదా? యేసుక్రీస్తు